హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్సెల్లో చాలా యూజ్ఫుల్ ఫీచర్ అయిన ఫిల్ హ్యాండిల్ గురించి తెలుసుకుందాం. సో ఫిల్ హ్యాండిల్ అంటే ఏంటి? సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా స్క్వేర్ బాక్స్. సో ఈ స్క్వేర్ బాక్స్ని మనం ఫిల్ హ్యాండిల్ అంటారు. సో దీన్ని డ్రాగ్ చేసినప్పుడు మనకి ఇలాగా ఆటో ఫిల్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఈ ఆటో ఫిల్ ఆప్షన్లో మనకి 9 డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ 9 డిఫరెంట్ ఆప్షన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. దీంతో పాటు మనం వీక్ డేస్ని ఎలా ప్రింట్ చేయాలి అండ్ ఫర్ ఎగ్జాంపుల్ వీక్ డేస్ అంటే ఏంటంటే ఇప్పుడు మండే టు సండే డేస్ ఉన్నాయి కదా, ఇందులో మనం మండే టు ఫ్రైడేని ఎలా ప్రింట్ చేయాలి, లేదంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ 30 డేస్ని డేట్ని ఎలా ప్రింట్ చేయాలి, ఆటోమేటిక్గా ఎలా ప్రింట్ చేయాలి, అందులో కూడా వీకెండ్స్ని రిమూవ్ చేసి ఓన్లీ వీక్ డేస్ని ఎలా ప్రింట్ చేయాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి కాపీ అనమాట. ఆటోఫిల్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి కాపీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ని క్లిక్ చేసి దీని ఇలా డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా 13 రోస్ లైక్ 12 రోస్ మనకి కాపీ అయిపోయాయి సేమ్ నెంబర్. ఇది ఉంది కదా, దీన్నే ఆటోఫిల్ టూల్ అంటారు అనమాట. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా డిఫాల్ట్గా కాపీ సెల్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఫిల్ సిరీస్ని సెలెక్ట్ చేస్తే మనకి నెంబర్స్ అనేవి సిరీస్గా ఫిల్ అయ్యాయి. సో అలాగే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను దీనికి కలర్ ఇచ్చాను అనుకోండి, దీన్ని నేను డ్రాగ్ చేస్తే ఇప్పుడు నేను ఆటోఫిల్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూసారా అన్నిటికి నాకు కలర్ వచ్చింది. బట్ నాకు ఫస్ట్ రో ఒకదానికి కలర్ ఉండి మిగతా వాటికి కలర్ అవసరం లేదనుకుంటే ఇక్కడ ఫిల్ వితౌట్ ఫార్మేటింగ్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే చూసారా ఫస్ట్ రో తప్ప మిగతా రో మనకు అన్ని కలర్ డీసెలెక్ట్ అయ్యి వచ్చింది. సో లేదు నాకు అన్ని రోస్కి కలర్ సెలెక్ట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ మీరు చూసారా ఫిల్ ఫార్మేటింగ్ ఓన్లీ, ఇది క్లిక్ చేస్తే అన్ని రోస్ కలర్ అనేది సెలెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఈ 2 ఆప్షన్స్ దీనికి యూజ్ చేస్తారు. అండ్ ఫ్లాష్ ఫిల్, ఈ ఫ్లాష్ ఫిల్ కోసం నేను సపరేట్గా ఒక వీడియో చేశాను. సో మీకు ఇది కొంచెం పెద్ద టాపిక్ అనమాట, అందుకని నేను సపరేట్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది కూడా చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం 5 ఆప్షన్స్ కోసం ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. సో ఇప్పుడు మీరు ఇలా కాకుండా మీరు ఇలా డ్రాగ్ చేసినప్పుడు కాపీ వచ్చింది కదా, ఇలా కాకుండా నేను డ్రాగ్ చేస్తూనే నాకు సిరీస్ కావాలంటే అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒక నెంబర్ని 2 అనే నెంబర్ని ఎంటర్ చేసి ఈ రెండింటిని సెలెక్ట్ చేసి డ్రాగ్ చేస్తే మనకి దీని యొక్క డిఫరెన్షియేట్ యూజ్ చేసి నెంబర్స్ అనేవి ఆ సిరీస్ కింద ఫామ్ అవుతాయి అన్నమాట. సో 2కి 1కి డిఫరెంట్ ఎంత 1. సో ఆ 1 డిఫరెన్స్ యూజ్ చేసి మనకి నెంబర్స్ అనేవి ఇలా సిరీస్గా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈవెన్ నెంబర్స్ని ప్రింట్ చేయాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ 2 ఫస్ట్ రోలో 2 సెకండ్ రోలో 4 క్లిక్ చేసి ఈ 2 సెలెక్ట్ చేసి నేను డ్రాగ్ చేస్తే నాకు అన్ని ఈవెన్ నెంబర్స్ వస్తాయి. చూసారా 2 డిఫరెంట్, ఈ రెండింటి మధ్య 2 డిఫరెన్స్ని యూజ్ చేసుకొని నెంబర్స్ అనేవి ఆ 2 డిఫరెన్స్ యూజ్ చేసుకొని నెంబర్స్ అనేవి ఈవెన్గా మనకి జనరేట్ అయ్యాయి. అలా కాకుండా నాకు ఆడ్ నెంబర్స్ కావాలనుకుంటే 1 3 యూజ్ చేసి డ్రాగ్ చేసాం అనుకోండి, మనకి అన్ని ఆడ్ నెంబర్స్ అనేవి వస్తాయి. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ని ఆటో ఫిల్ చేయడం అనమాట. సో నెక్స్ట్ నేమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ కాపీ చేయాలనుకుంటే జస్ట్ సెలెక్ట్ అండ్ డ్రాగ్, నేమ్స్ ఇలాగా మనకి కాపీ అయితే. సో ఇందులో మనకి వచ్చేసరికి ఫార్మాట్ ఫిల్ ఓన్లీ అండ్ ఫార్మాట్ వితౌట్ ఫిల్ అండ్ ఫ్లాష్ ఫిల్. సో ఫార్మాట్ ఫిల్ ఆల్రెడీ మనం ప్రీవియస్ దాంట్లో డిస్కస్ చేసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దాంట్లో కలర్ ఉండే రిమైనింగ్ వాటికి కలర్ కావాలనుకుంటే లైక్ కలర్నే కాదు అందులో ఉన్న ఫార్మాట్ అనేది రిమైనింగ్ సెల్స్కి అప్లై అవ్వాలంటే మనం ఫిల్ ఫార్మాటింగ్ ఓన్లీ అనేది యూజ్ చేస్తాం.
లేదు నాకు ఫస్ట్ దాంట్లో ఉన్న ఫార్మాటింగ్ అనేది రిమైనింగ్ డ్రాగ్ చేసిన సెల్స్కి అవసరం లేదనుకుంటే ఫిల్స్ వితౌట్ ఫార్మాటింగ్ యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? సో ఇది నేమ్స్కి. సో ఇప్పుడు డేస్కి. సో డేస్ అండ్ డేట్స్ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందులోనే మనకి వీక్ డేస్ని ఎలాగా సప్లై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు మనకి నెంబర్స్కి నేమ్స్కి వచ్చేసరికి మనకి ఏంటంటే కాపీ అయ్యింది, బట్ ఇక్కడికి వచ్చేసరికి సిరీస్గా ప్రింట్ అయ్యింది. సో లేదు నాకు కాపీ కావాలంటే ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి అన్ని మండేస్ వస్తాయి. లేదు సిరీస్ కావాలంటే ఫిల్ సిరీస్ క్లిక్ చేస్తాం. ఇందులో ఇంకొక ఆప్షన్స్ ఏంటంటే ఫిల్ డేస్. ఓన్లీ డేస్ని ఫిల్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఫిల్ డేస్ అంటే ఇవి మండే టు ఫ్రైడే. వీకెండ్స్. సో ఇందులో మనకి వీకెండ్స్ ఏంటి, వీక్ డేస్ అపార్ట్ ఫ్రమ్ సాటర్డే అండ్ సండే మిగతావన్నీ వీక్ డేస్. కాబట్టి ఎప్పుడైతే ఈ ఆప్షన్ క్లిక్ చేస్తామో చూడండి ఇక్కడ సండే సాటర్డే అనేది రిమూవ్ అయిపోయి మండే టు ఫ్రైడే అండ్ మండే టు ఫ్రైడే ఇవే ప్రింట్ అయ్యాయి అనమాట. సో ఇవి వచ్చేసరికి డేస్కి యూజ్ చేసే ఫిల్ హ్యాండిల్ ఆప్షన్స్. సో ఇందులో ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్, మనం ఇలా ఇచ్చాం కదా, ఇక్కడ నేను షార్ట్ కట్ కూడా ఇవ్వచ్చు. జస్ట్ MON అని ఇచ్చి నేను దీన్ని డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా అది ఆ షార్ట్ కట్ యూజ్ చేసుకొని రిమైనింగ్ వాటిని ఫిల్ చేస్తుంది అనమాట. ఇలా కూడా మనం చెయ్యొచ్చు. అండ్ సేమ్ థింగ్ విత్ మంత్స్ ఆల్సో. మంత్స్ కూడా మనం డ్రాగ్ చేస్తే జనవరి టు డిసెంబర్ అనేవి సిరీస్గా ప్రింట్ అవుతాయి. సో డేస్కి మంత్స్కి మనం డ్రాగ్ చేసినప్పుడు సిరీస్గా ప్రింట్ అవుతాయి, బట్ నెంబర్స్కి నేమ్స్కి వచ్చేసరికి కాపీ అవుతాయి అన్నమాట. సో ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇందులో కూడా మనం కాపీ చేసుకోవచ్చు సేమ్ నేమ్ని, లేదు అంటే సిరీస్గా ప్రింట్ చేయొచ్చు. సో రిమైనింగ్ అన్నీ సేమ్ అనమాట. ఫిల్ ఫార్మేటింగ్ ఓన్లీ అదే లైక్ ఈ రెండు మనం ఇంతకు ముందు డిస్కస్ చేసాం. ఇప్పుడు ఫిల్ మంత్స్ అంటే నథింగ్ బట్ ఇది ప్రతిదీ ఫిల్ చేయడం. నెక్స్ట్ ఫ్లాష్ ఫిల్. ఆల్రెడీ దీనికోసం సపరేట్గా మనం వీడియో చేసాం. మీరు ఒకసారి అది ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కూడా మీరు చూడడానికి దీని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా. నెక్స్ట్ కమింగ్ టు డేట్స్కి వచ్చేసరికి మనం ఎప్పుడైతే డ్రాగ్ చేసామో మనకి ఇక్కడ చూసారా డే డిఫరెన్స్తోని మనకి సిరీస్గా ఫామ్ అయింది. సో ఇక్కడ మనకి డేస్ కాకుండా మంత్స్తో కూడా చేయొచ్చు, ఇయర్స్తో కూడా మనం చేయొచ్చు. సో ఇందులో ఏ ఆప్షన్ వస్తుందో చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి కాపీ సెల్. జస్ట్ ఇది పైన వాల్యూని రిమైనింగ్ సెల్స్ కాపీ చేస్తుంది. నెక్స్ట్ సిరీస్, జస్ట్ డేస్తో సిరీస్గా ఫిల్ చేస్తుంది. నెక్స్ట్ ఈ టూ ఆప్షన్స్ సేమ్. పైన ఉన్న ఫార్మాట్ని ఫిల్ చేయాలనుకుంటే ఇది ఆప్షన్ యూజ్ చేస్తాం, లేదు వద్దు అనుకుంటే ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం. ఇది ఫిల్ డేస్. ఇక్కడ మనం చూసాం కదా డేస్గా ఫిల్ అయింది కాబట్టి ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం. వీకెండ్స్. సో ఈ డేస్లోని నాకు వీక్ డేసే కావాలనుకుంటే ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే చూసారా ఇక్కడ మనకి 8, 9 అనేది లేకుండా డైరెక్ట్గా 7 to 10 అనేది జంప్ అయింది. సో ఇక్కడ ఓన్లీ మనకి వీక్ డేస్ అనేవి చూపిస్తుంది. లేదు మంత్స్, ఇక్కడ డేస్ కాదు నాకు మంత్స్తో లైక్ సిరీస్గా రావాలనుకుంటే చూసారా ఇక్కడ మంత్స్తో సిరీస్గా వచ్చింది. ఇందాక మనకి డేస్ అనేవి సిరీస్గా వచ్చాయి, ఇప్పుడు మంత్స్ అనేవి సిరీస్గా వచ్చాయి. లేదు నాకు మంత్స్ వద్దు ఇయర్స్ సిరీస్గా కావాలంటే చూసారా ఇక్కడ ఇయర్స్ అనేవి సిరీస్గా వచ్చాయి. ఇవండి ఫిల్ హ్యాండిల్ యొక్క ఆప్షన్స్. సో ఐ థింక్ నేను 9 ఆప్షన్స్లో 8 ఆప్షన్స్ కవర్ చేశాను. సో ఇంకో ఆప్షన్ ఉంది కదా ఫ్లాష్ ఫిల్ అనేది, దీనికోసం నేను సపరేట్గా వీడియో చేశాను. ఆ వీడియో మాత్రం నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఫిల్ హ్యాండిల్లో వచ్చేసరికి దీంతో పాటు ఇంకొక లైక్ మెయిన్ అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 to 1000 నెంబర్స్ని ప్రింట్ చేయాల లైక్ సిరీస్గా నేను 1000 నెంబర్స్ని ఎంటర్ చేయాలనుకుంటే మీకు ఇంతకుముందు చెప్పాను కదా ఇలా ట్రాక్ చేయొచ్చు. బట్ ఈ ట్రాక్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇట్ టేకింగ్ టైం కదా, అండ్
చూడండి ఎంత టైం పడుతుందో డ్రాగ్ చేసి ప్రింట్ చేయడానికి. సో 550 ప్రింట్ చేయడానికి మనం డ్రాగ్ చేసి ఇంత టైం వేస్ట్ కాకుండా డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫిల్ అనేది, ఈ ఫిల్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సిరీస్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూసారు కదా, మనకి దీన్ని రోగానే చేయొచ్చు, కాలమ్స్కైనా చేయొచ్చు. సో ఇప్పుడు నేను కాలమ్స్గా 1000 నెంబర్స్ ప్రింట్ చేయాలనుకున్నాను అనుకోండి, ఈ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ వాల్యూ ఎక్కడ నేను స్టాప్ చేయాలనుకుంటున్నాను 1000. సో ఈ 1000 క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయగానే చూసారా నాకు 1000 నెంబర్స్ అనేవి ఫిల్ అయిపోయి. సో 1000 నెంబర్స్ విత్ టూ బటన్స్ అంటే లైక్ 2 సెకండ్స్లో మనం 1000 నెంబర్స్ని ఫిల్ చేసాం. ఇదొక మెయిన్ అడ్వాంటేజ్ ఫిల్ హ్యాండిల్లో. సో అలాగే మనం ఫర్ ఎగ్జాంపుల్ డేట్స్ని కూడా, సో డేట్ మీరు సెలెక్ట్ చేసి సిరీస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి డేట్ అని ఉంది కదా, ఇక్కడ మనకి వీక్ డేస్ వచ్చి నాకు వీక్ డేసే కావాలి, లేదంటే డేస్ ఇప్పటి వరకు కావాలి. నేను లాస్ట్ 3 మంత్స్ కావాలనుకుంటున్నాను కాబట్టి 01 3 మంత్స్ అంటే 02/2026. సో నాకు 2026 వరకు నాకు 3 మంత్స్ యొక్క డేట్స్ కావాలనుకుంటే చూసారా నాకు 3 మంత్స్ యొక్క డేట్స్ అనేవి వస్తాయి. ఓకేనా, అంటే నేను ఇచ్చిన వాల్యూ స్టాప్ వాల్యూ ఏదైతే ఇచ్చినో అక్కడ వరకు నాకు డేట్స్ వచ్చాయి. సో ఇందులోని నాకు ఓన్లీ వీక్ డేస్ కావాలనుకుంటే మీరు సెలెక్ట్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ అనేది కాలమ్ కింద సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీ యొక్క లైక్ మీరు డేటాని లైక్ కాలమ్స్లో ఫిల్ చేయాలనుకుంటే కాలమ్స్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి, లేదంటే రోస్గా ఆటోమేటిక్గా ఫిల్ అవ్వాలంటే రోస్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తెట్టుకోండి. సో ఇక్కడ నాకు వీక్ డేస్ కావాలి. చూసారా నాకు ఓన్లీ వీక్ డేస్ వచ్చాయి. మీకు లేదు అది వీక్ డేస్ వచ్చాయో లేదో కావాలనుకుంటే మీరు క్యాలెండర్ క్లిక్ చేయండి. సో ఇక్కడ క్యాలెండర్ క్లిక్ చేస్తే చూసారా November 1st, ఇది November 1st మనం ఎంటర్ చేసాం కాబట్టి సాటర్డే అని వచ్చింది. మనం ఇప్పుడే ఈ నెంబర్ నుంచి మనం కౌంట్ చేయాలన్నమాట. సో 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7, 8, 9 ఉండొచ్చు చూడండి. సో చూసారా ఇక్కడ 7 నుంచి డైరెక్ట్గా 10కి జంప్ అయింది, అంటే ఇది మనకి వీక్ డేస్నే పాపులేట్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ చూసారా 14, ఇక్కడ కూడా 14, 15, 16 ఉన్నది, ఇక్కడ కూడా 15, 16 లేదు. సో ఇది ఓన్లీ వీక్ డేసే మనకి పాపులేట్ చేసింది. సో అలాగే మనకి మంత్స్ కావాలి అంటే మళ్ళీ నేను మంత్స్ని చేయాలనుకుంటే మంత్స్ని సెలెక్ట్ చేసి 01 చూసారా ఓన్లీ మంత్సే ప్రింట్ చేసింది నాకు. ఇలా మనం ఇయర్స్ని కూడా ప్రింట్ చేసుకోవచ్చు. మంత్స్ కోలం 0102 చూసారా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. ఇప్పుడు కామెంట్ అనేది చేయండి, ఎందుకంటే లైక్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్స్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. సో నేను అంటే లైక్ మీ కామెంట్ లైక్ వీడియో నచ్చిందని కామెంట్ చేయండి, నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి. అంటే నాకు తెలియదు కదా లైక్ నేను సరిగ్గా మీకు కాన్సెప్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నానో లేదో అనేది నాకు తెలియదు కదా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్.